విజయవాడ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుంది. అయితే కొన్ని చోట్ల వాంబే కాలనీ కావచ్చు, సుందరయ్య నగర్, అలానే కొన్ని ప్రాంతాల్లో కొంత ఈ యొక్క ఉదయం కొంత వరద మాత్రం పెరిగిందనుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం బుడమేరు దగ్గర 3వ గండిని పూడ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ వరద వస్తుండడంతో అక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రవాహం మొత్తం కూడా ఈ శివారు ప్రాంతాలకు వస్తుంది. ఇక్కడి నుంచే కూడా మొత్తం కూడా ప్రవాహం ఉండడంతో కాలనీల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. అయితే మొత్తం పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి లేదా గత 3 రోజుల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ప్రస్తుతం లేదు. అయితే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా అదుపులోకి రావాలంటే గండ్లు పోడ్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. పైన వచ్చేటువంటి వరద తీవ్రత తగ్గాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకు బుడమేరు దగ్గర జరుగుతున్నటువంటి పనులు కూడా మనం ఇప్పుడు చూసాం. అయితే విజయవాడ నగరంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ అందుతున్నటువంటి సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి, కొంతమంది ఇంకా ఇక్కడ పరిస్థితిని బెదరకొట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటి రామారావు? శ్రీహరి, మనం ఇప్పటి వరకు కూడా మన విజయవాడ బ్యూరో కొలీగ్ ప్రసాద్ అక్కడ బుడమేరు కారణంగా విజయవాడ సింగ్ నగర్లో వరద పరిస్థితి ఎలా ఉంది అనేది చూపించారు ప్రత్యక్షంగా. ఆ తర్వాత బుడమేరు వరద విజయవాడను ముంచేందుకు కారణమైన 3 గంటలు వైసీపీ ప్రభుత్వ పాపం ఏంటి అని అనేది కూడా ఇప్పటికే 2 గంటలను పూడ్చారు. 3వ గంటి అతి పెద్ద గంటిని పూడ్చేందుకు అక్కడ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చంద్రబాబు ఆదేశాల మేరకు అక్కడ 4 రోజుల నుంచి అక్కడే మకాం వేసి ఇప్పటికి 2 గంటలు పూడ్చి 3వ గంటిని పూడ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. 3వ గంటి కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పైగా అక్కడి నుంచి బుడమేరు గండిపడిన ప్రాంతం నుంచి కూడా రివర్స్లో వెళ్ళి విజయవాడ సింగ్ నగర్ని గండి నుంచి వస్తున్న నీరు ముంచెత్తుతుంది అనేది ఇంతకుముందు మన బ్యూరో కొలీగ్ పూర్ణ కూడా ప్రత్యక్షంగా చూపించారు. ఆర్మీ కూడా రంగప్రవేశం చేయటంతో ఈ రోజు రాత్రికి కానీ మ్యాక్సిమం రేపు ఉదయానికి కానీ అక్కడ గండిని పూడిస్తే విజయవాడ ఊపిరి పీల్చుకున్నట్టే. ఎందుకు అనంటే మొన్న ఆదివారం నుంచి ఇవాల్టికి 6వ రోజు. ఇవాల్టికి ఈ 6 రోజుల పాటు విజయవాడలో సింగ్ నగర్ కానీ, పాయకాపురం, మధురా నగర్, అయోధ్య నగర్, వాంబే కాలనీ, జేయున్యారం కాలనీ, జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ నగర్ ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. మొత్తం 16 డివిజన్లలో 1,20,000 కుటుంబాలకు సంబంధించిన 2,35,000 మంది నిరాశ్రయులుగా మారారు. జనజీవనం అతలాకుతలమైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా గత 5 రోజుల నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన వీళ్ళకి ఆహారం అందించింది, మంచినీళ్లు, పాలు అందించింది. ఈ రోజు నుంచి నిత్యావసర వస్తువులు దాదాపుగా 25 కిలోల బియ్యం బస్తా, 2 కిలోలు బంగాళదుంపలు, 2 కిలోలు ఉల్లిపాయలు, కిలో కందిపప్పు, అదేవిధంగా కిలో మంచి నూనె కూడా ఇవన్నీ కూడా సరఫరా చేస్తున్నారు. బెజవాడ బుడమేరు ముంపు నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏదైతే 3వ గండి ఈరోజు అక్కడ ఇబ్రహీంపట్నానికి సమీపంలోని రాయనపూడి వద్ద పూడుస్తున్నారో ఆ గండిపడిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో గండి పూడ్చే కొద్దీ కూడా అక్కడ వాటర్ ఫ్లో పెరుగుతుంది. సహజంగా వాటర్ ఫ్లో ఎప్పుడైనా సరే వాటర్ ఫ్లోకి మనం ఒకవైపు అడ్డేస్తే రెండో వైపు ఆ వరద ఉధృతి అనేది కూడా వెలాసిటీ పెరుగుతుంది, వేగం పెరుగుతుంది. ఈ వేగం పెరిగినప్పుడు ఒక ఉదుటన వచ్చి పడుతుండటంతో నిజంగానే ఈరోజు ఉదయం విజయవాడలో సింగనగర్ ప్రాంతంలో, మాయికాపురంలో కానీ ఈ ప్రాంతంలో సుందరయ్య నగర్ ఈ ప్రాంతం, అదేవిధంగా ఆంధ్రప్రభ కాలనీ వీటన్నిటిలో కూడా దాదాపుగా 1 నుంచి 1.5 వరకు నీటి మట్టం పెరిగింది. ఈ గండి పూడ్చటం అనేది ఎప్పుడైతే ఆ గండి పడిన ప్రాంతంలో సగానికి పైగా ఇంతకుముందు కొలీగ్ పూర్ణ చూపించారు, సగానికి పైగా కూడా పూడ్చారు. ఇంకా పూడ్చాల్సింది ఏంటంటే ఈ పూడ్చే కొద్దీ కూడా అటువైపు నుంచి వాటర్ ఫ్లో స్పీడ్ పెరుగుతుంది. పెరగటంతో ఈ వేసిన మట్టి అంతా కూడా కొట్టుకుపోతుండటంతో ఆర్మీ దానికి అడ్డుపెట్టి, అక్కడ అడ్డుపెట్టడం అంటే ఏదైనా ఒక రేకులు లాంటివి పెద్ద ఇనుప షీల్డ్లు అడ్డుపెట్టి అక్కడ మట్టి పోస్తే ఆ ఫ్లో ఆగిద్ది అనేది చెప్తుంది. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు అర్ధరాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఆ ప్రయత్నం పూర్తవుతుంది, సఫలీకృతం కావాలని మనం కూడా ఆశిద్దాం. అయితే ఈ ఫ్లో పెరిగినందువలన విజయవాడ నగరం మొత్తం మళ్ళీ మునిగిపోతుంది అని చెప్పి బ్లూ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అటువంటి భయం కానీ లేకపోతే అటువంటి ఫ్లో ఉధృతిగా వచ్చి మళ్ళా ఆదివారం నాటి పరిస్థితి విజయవాడలో పునరావృతం అవుతుంది అని చెప్పి బ్లూ మీడియా చెబుతున్న
ఊహాగానాల్ని నమ్మవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా జలవనరుల శాఖ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు. కేవలం ఈ వరద ఉధృతి అనేది ఈ రోజు రాత్రికి తగ్గిపోతుంది. రేపు ఉదయం నుంచి కూడా వినాయక చవితి రోజు విఘ్నాలన్నీ తొలగిపోయి బెజవాడ బుడమేరు ముంపు నుంచి బయటికి వస్తుంది అనేది కూడా అధికార యంత్రాంగం ఖచ్చితంగా చెబుతుంది. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్ యూ ప్రసాద్. సో ఇది మొత్తానికైతే మాత్రం విజయవాడ ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి వస్తోంది. క్రమంగా బుడమేరుకున్నటువంటి 3వ గండి పూడ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వరద తీవ్రత అయితే తగ్గుతుంది. ఇంకొక వైపు వేగంగా సహాయక చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. ఒకవైపు పునరావాసంతో పాటు కల్పించడంతో పాటు ఆల్రెడీ ఎవరికైతే నిత్యావసర సరుకులు అవసరమో వారికి, లేదా ఆహార సప్లై చేయాల్సినటువంటి కాలనీలకు ఇవన్నీ కూడా ఒకవైపు సాగుతూనే ఉన్నాయి. బెజవాడ వాసులు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం కాదు. ఖచ్చితంగా రేపటికి ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చేటువంటి మాత్రం కనిపించబోతోంది. గండి పూడ్చిన తర్వాత సాధారణ పరిస్థితులు అయితే మాత్రం క్రమంగా నెలకొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ లోపు కొంత సహాయక చర్యలకు కావచ్చు, లేకపోతే సాధారణ పరిస్థితులకు వచ్చేందుకు మాత్రం ఇబ్బందులున్న మాట వాస్తవం. దాన్ని తొలగించేందుకు కూడా ప్రభుత్వం తమ వంతు ప్రయత్నం చేస్తోంది. ప్రకృతి కూడా సహకరిస్తే ఖచ్చితంగా ఇది వీలైనంత వరకు పూర్తయ్యేటువంటి పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. సుమిత్ర.